లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. మరలా రానే ఉన్న యేసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా, ఆశీర్వాదంగా, సుఖంగా, బలంతో దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాను. మళ్ళీ దేవుడు దీవించునుగాక. నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ మిషనరీ పరిచర్య కేవలం విశ్వాసం మీద నడుస్తుంది. దీనికి మీ అంత ప్రేమపూర్వమైన కాணிకలు పంపి ఈ పరిచర్యని ఆదుకోండి. దేవుడు మళ్ళీ దీవిస్తారు. హల్లెలూయా. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ పంపిస్తున్న ప్రతి కార్యం కొరకు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుడు మళ్ళీ ధారాళంగా ఏరాళంగా దీవించును గాక. చదువుకుంటామండి. యోషువ 4వ అధ్యాయం 14వ వచనం అండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీ అందరి ఎదుట యోషువాను గొప్ప చేసెను గనుక మోషేను గౌరవపరిచినట్లు అతను బ్రతుకు దినములు అన్నిటిను ప్రైజ్ ద లార్డ్. యోషువ 1 అధ్యాయం 1 నుంచి 9 వరకు మీరు చదివినట్లయితే అందులో యోషువాకు ఒక మాట చదివిస్తున్నారు. నేను మోషతో ఉన్నట్లు నేను మీతో ఉంటాను. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ మోషే ఉన్న అదే స్థానములో, మోషే ఉన్న అదే స్టేటస్లో, కేటగిరీలో ఇప్పుడు యోషువ కనపరచబడుతున్నారు. ఈ రోజులో దేవుడు మిమ్మల్ని కనపరచబోతున్నారు. వాగ్దానమును నెరవేర్చబోతున్నారు. ఆ కాలంలో మోషే నిద్రించిన తర్వాత ఎవరు ఈ సంఘమును, ఎవరు ఈ సమాజమును, ఎవరు ఇశ్రాయేల్ ప్రజలను నడుపుతారంటే మోషే ఆల్రెడీ దేవుడు మాట్లాడి ఉన్నారు. కానీ మోషేకి ఇచ్చిన ఆ మర్యాద, మోషేకి ఇచ్చిన గౌరవం ఏమి చలనం కనిపించలేదు. కానీ ఇప్పుడు దేవుడు ముఖముఖంగా దేవుడు మాట్లాడుతున్నారు. సకల ఇశ్రాయేల్ ప్రజలు ఎదుట నేను నిన్నే కనపరిచేదను. మీకు ఒక గౌరవం రాపోతుంది. ఓ ప్రియ పాస్టర్, ప్రియ సేవ చేస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒక శుభవర్తమానం. ఇప్పటివరకు నా విశ్వాసులు, నా కుటుంబం, నా ఇంటి వారు, నా దేశ వాళ్ళు నన్ను గౌరవించట్లేదని మీరు కలవరపడుతున్నారా? మీరు బాధపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని కనపరిచిన రోజు వచ్చి ఉన్నది. వాగ్దానమును దేవుడు నెరవేరుస్తారు. చదవండి. యోషువ 1:5 చెప్పబడుతుంది, నీ బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేదు. ఆమేన్. బ్రదర్ అండ్ సిస్టర్, కానాన్ దేశం వెళ్ళడానికి ఏమి ఆటంకాలుగా ఉన్నదో అదన్నీ దేవుడు తీసివేస్తున్నారు. నీకు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేరుస్తున్నారు. ఇక్కడ చూడండి, మోషతో చెప్పిన అదే మాటల్ని యోషువతో చెప్పి కనపరుస్తున్నారు. హల్లెలూయా. పాలు తేరు ప్రవహించిన దేశమైన ఆ కానాన్ యెరూషలేం దేశానికి మోషే ముందు నుండి నడిపించినట్లు యోషువ ఇప్పుడు ముందు నుండి యోర్దాన్ దగ్గరికి వచ్చి నడిపిస్తున్నారు. హల్లెలూయా. యోర్దాన్ దగ్గరికి వచ్చినప్పుడు అది పండకాలం కాబట్టి బాగా ఎత్తుగా చదవండి. యోషువ 3:14 కోతకాలం అందయ్యో యోతాను ఆయన కట్ల మీద పొర్లి పారున్న సమయం కోతకాలం. డియర్ బ్రదర్, కోతకాలంలో మనకు నీళ్ళు ఉండదు. అక్కడ కోతకాలంలో కూడా పారి పొర్లున్న సమయం. హల్లెలూయా. పారుతున్న యోర్దాన్ మీకు మట్టుగా ఉండొచ్చు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ కాలములో దేవుడు మిమ్మల్ని యోర్దాను ఆటంకాల్ని
మార్చబోతున్నారు. యోర్దాన్ అంటే మరణం, యోర్దాన్ అంటే ఒక ఆటంకాలు, యోర్దాన్ అంటే అది దాటి మనం వెళ్తేనే కానాన్ దేశానికి మనం వెళ్ళగలము. యోర్దానికి ఈ మోషే రాలేదు, మోషే దాటలేదు, మోషే అక్కడే నిద్రించారు. కానీ యోర్దానికి ఎవరు తీసుకొచ్చారంటే యోషువా. యోషువాకి దేవుడు చెప్పిన మాటల్ని వాళ్ళు కనపరిస్తేనే వారిని ఈ యోర్దాను దాటడానికి యోషువా ముందు నిలబడి నడిపిస్తారు. బ్రదర్ అండ్ సిస్టర్, బైబిల్లో చెప్పబడుతుంది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17లో మీ గురించి దేవునికి చెప్పవలసినది కాబట్టి మీరు దేవునిలో ఏం చేయాలి, ఎలా ఉండాలంటే ఇచ్చిన లేకుండా నడిపించిన దాసునికి లోబడి ఆయన మాటల్ని విని దేవునికి ఆయనకు నచ్చినట్లు నడుచుకుంటేనే యోర్దాను మనం దాటగలము. బ్రదర్ అండ్ సిస్టర్, హల్లెలూయా. గట్ల అన్నిటి మీద అది ప్రవహిస్తుంది, పొర్లి పారుతుంది. ఇట్లాంటి సందర్భంలో కూడా భయపడలేదు. యోర్దాను దాటడానికి యోషువా ఉన్నారు. జోజో ఆమేన్. బ్రదర్ అండ్ సిస్టర్, మరణ యోర్దాను మనం దాటాలి. అక్కడ చూపడుతుంది ఆ యాజకులు 4 యాజకులు 12 మంది భోజనం ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు మోసుకొని వాళ్ళ యాజకులు పాదాలు ఆ యోర్దాన్లో పడకాలే యోర్దాన్ 2గా చీలింది. అది ఒరిగిపోకుండా అది పట్టుకోవడానికి భుజం ఇవ్వడానికి 12 మంది లేచారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మీరు కూడా పడిపోకుండా ఈ రోజు దేవుని కొరకు నిలబడడానికి, వాగ్దానములు నెరవేర్చబడడానికి దేవుడు మీ కొరకు లేచి ఉన్నారు. మరణ యోర్దాన్ మీ ఇంటి నుంచి మారిపోవునుగాక. వన్ బై వన్, ఒకరి తర్వాత ఒకరు పల విధమైన బలహీన శోధన, నెమ్మది లేని పరిస్థితి, ఇదన్నిటి మధ్యలో మీరు చెప్పండి, నాకు ఇదా భుజం ఇవ్వడానికి 12 మంది ఉన్నారు. ఇదిగో అపోస్తల 12 మంది లాగే, శిష్యులు 12 మంది లాగే, 12 ఖర్జూర వృక్షం లాగే, స్తోత్రం హల్లెలూయా, 12 కోత్రం లాగే యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను. ఇదిగో ప్రార్థన చేసిన 12 స్తంభం లాగే మీ కొరకే హల్లెలూయా లేపబడుతున్నారు, లేపబడబోతున్నారు, లేచి ఉన్నారు. బాధపడవద్దు, మీ వెనకాల దేవాది దేవుడు ఉన్నారు. ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని బలపరుస్తారు, మీ కట్లని తెగిపోవడానికి సహాయిస్తారు, ఒక అద్భుతమైన కార్యం చేస్తారు. బ్రదర్ హల్లెలూయా ఆమేన్. వాలిపోతున్నారా? అయ్యో నన్ను లేపపట్టడానికి ఎవరు లేదని అనుకుంటున్నారా? మీ జీవితం సాగకుండా నా జీవితం ఇలాగే వాలిపోతుంది, నేను ఎటు సైడ్ పడిపోతానని బాధపడుతున్నారా? ఈ రోజు మిమ్మల్ని మోయడానికి దూదల్ని దేవుడు పంపుతున్నారు, యాజకుడిని దేవుడు పంపుతున్నారు. మీ కొరకి హల్లెలూయా పశ్చాత్తాపపడడానికి కొరకి, మీ కొరకి విజ్ఞాపన చేయడానికి కొరకి దేవుడు తన దాసుల్ని పంపుతున్నారు. బాధపడవద్దు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు మీలో దేవుడు చేయబోతున్నారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, హల్లెలూయా. మీకు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయడానికి ఆ వాగ్దానమును పట్టుకొని ప్రార్థించండి. ప్రార్థిస్తామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు గొప్ప తండ్రి, మేము వాలిపోయినప్పుడు సాగిపోకుండా, అయ్యో మమ్మల్ని ఎవరు నిలబెడతారని బాధల్లో ఉన్నప్పుడు, మమ్మల్ని ఓదార్చేవారు లేక ఏడిచినప్పుడు దేవుడా మీ దూదల్ని పంపి మమ్మల్ని ఓదార్చావు, బలపరిచావు. కుంగి కురిగిపోయిన సమయంలో మమ్మల్ని హల్లెలూయా స్తోత్రం కొరతలు తీర్చి బలపరిచావు గురువే. మీకు వేలాది వేల స్తోత్రం తండ్రి. ఆశీర్వదించండి అయ్యా. మీకు పరిశుద్ధమైన హస్తం చాపండి రండి. ఎలా విధ శోధన నుంచి విడుదల దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి అయ్యా. ఇప్పుడే శాప కట్లని మారిపోవడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా 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 అయ్యా, ఈ బలహీనములో, ఈ రోగములో, ఈ పరిస్థితిలో, ఈ పోరాటములో, ఈ కుటుంబ జీవితంలో అయ్యా స్తోత్ర హల్లెలూయా మేము వాలిపోతున్నామయ్యా. మాకు భుజం ఇవ్వడానికి, మా కోసం ప్రార్థన చేయడానికి, మా కోసం విజ్ఞాపన చేయడానికి అయ్యా మీరు పంపించి ఉన్న సేవకుల కొరకు స్తోత్రం, సేవకుల నిమిత్తం స్తోత్రం తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. కృప లోపల భద్రపరచండి. ఇప్పుడే ఎవరైనా బాధల్లో, దుఃఖంలో, వేదనలో అయ్యా జాబ్ లేక, అలాగనే వివాహం లేక, ఇల్లు లేక, అలాగే స్తోత్రం అయ్యా హల్లెలూయా వివాహం కుదరట్లేదు, ఇల్లు కట్టలేకపోతున్నాను, హల్లెలూయా జాబ్ దొరకట్లేకపోతుంది అని బాధల్లో ఉంటే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతం చేయండి ప్రభువా. ఈ రోజు ఉదయకాలం ఏమేమి కార్యం కొరకు వెళ్తున్నారో ఆ కార్యం అన్ని సబలపరచండి ప్రభువా. వాగ్దానాలన్నీ నెరవేర్చండి.
యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగనే ఈ పరిచర్యని అనేకరికి పరిచయం చేయండి. మీరు కూడా ఈ పరిచర్యలో కలిసి పరిచరించడానికి రండి. ఈ 40 రోజు ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేయండి. నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.